ప్రియమైన దైవజనులందరికీ నా వందనాలు. అలాగే 21 దినాలు పగలు రాత్రి ఎంతో భారభరితమైన ప్రార్థనలు, ఆరోగ్యం సహకరించిన మేరకు ఉపవాస ప్రార్థనలు చేసి ఆస్ట్రేలియా దేశములో పరిచర్య చేయుటకు దేవుని ఆత్మ నన్ను బలపరుచునంతగా ప్రార్థనలో నా పక్షంగా చేతులెత్తిన దైవజనులందరికీ నిండు మనసుతో కృతజ్ఞత వందనాలు తెలియచేసుకుంటున్నాను. మీ ప్రార్థనల వలన దేవుని కృప ఇంకా హెచ్చింపబడి అత్యంత బలహీనులైన నేను ఎంతో కృపలో వాడబడినట్లు ప్రభు సహాయం చేశారు. గొప్ప ఉజ్జీవాన్ని ఆ ప్రాంతములో ప్రభు రప్పించారని అక్కడి వారి సాక్ష్యం. దాన్ని బట్టి ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. గత రాత్రి సుమారు 1 గంటకు చేరుకుని మళ్ళీ మీలో చాలామంది కంటే ముందే తీరుబాటుకి ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీలో చాలామంది కన్నా ముందే ప్రారంభం నుండి IFJ ప్రార్థనలో ఉండడానికి ప్రభు కృప చూపాడు. పరిచర్యలు, ప్రయాణాలు, అలసటలు, భారాలు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. కానీ క్రమశిక్షణ కొందరికే ఉంటుంది. క్రైస్తవుడి రక్తంలో ఉండాలి. అది సేవకుడికి ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. దాన్ని బట్టి నేను ప్రభువు అనుగ్రహించిన విస్తారమైన విశేషమైన కృపను బట్టి 2-3 మెసేజ్లు పెట్టిన ఇక్కడికి వచ్చాక నాకు, అన్న మీరు ఇండియా చేరిపోయి ఉంటారని నమ్ముతున్నాము, మీరు బహుశా రెస్ట్లో ఉంటారని మేము ఫోన్ చేయకుండా మెసేజ్ పెడుతున్నాము అన్నారు. నేనన్నాను, బహుశా మీరు రెస్ట్లో ఉండుంటారు, లైవ్లో చూడండి, మేము ఆల్రెడీ ప్రార్థనలో ఉన్నాం. కనుక క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధ అలాంటి పాటలు వింటూ పెరిగాం. ఏమే కనుక మనం నిత్యము పోరాడవలసిన వాళ్ళము. క్రైస్తవుడే సైనికుడైతే దైవ సేవకుడు సేన నాయకుడుగా ఉండాలి. వాడు తన ముందుండి నడపవలసిన వాడు, వెనకాల ఉండి రెచ్చగొట్టేవాడు రాజకీయకుడు, ముందు నడిపించేవాడు దైవికమైన రాజు. అయ్యగారులు మన రాజులో రాజకీయ నాయకులో మీరే తేల్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 7వ తేదీ మొదలుకొని 27వ తేదీ రాత్రి వరకు పరిచర్య చేసాము. అక్కడ 28 ఉదయాన్నే బయలుదేరితే 29వ తారీఖులో జ్వరపడ్డాక ఇక్కడికి చేరాం. అన్ని గంటలు మరి కూర్చోవడం మనకున్న ఆరోగ్యానికి, ఈ బాధలకి, నొప్పులకి కొంచెం కష్టమే. కానీ నా కాడి సులువు భారం తేలిక అన్న వాక్యం జ్ఞాపకం చేసుకొని అలాగే సాగిపోయాం. అర్ధరాత్రిని కూడా చూడకుండా ఎయిర్పోర్ట్ దాకా వచ్చి నన్ను తిరిగి ఈ పరిచర్యలకు స్వాగతించిన దైవజనులకు వారి ప్రేమను బట్టి నేను కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటున్నాను. మన హైదరాబాద్ పరిసర ప్రాంత దైవజనులే కాకుండా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలామంది దైవజనులు వాళ్ళు ఏదన్నా ఇక్కడ సభకో పరిచర్యకో వచ్చారేమనుకున్నాను. కేవలం నన్ను ఆహ్వానించడానికే వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారని తెలిసి నాకు ఆశ్చర్యం అనిపించింది. నిన్నటి దినమో ఈ దినమో ఏదైనా పరిచర్య ఉండుంటుంది, అందుకే ఇక్కడ కనపడ్డారు అనుకున్నాను. కానీ తెలుసుకుంటే ఆల్రెడీ కేవలం ఆహ్వానించడానికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారంటే ఎంత ప్రేమ ఈ దీన సేవకుడిపై వారికి ఉన్నదని ఆశ్చర్యపోయి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. దాదాపు 52 IFJ గ్రూపులలో వేల కొలది సందేశాలు వెల్లువెత్తాయి. ఆ దైవజనులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ